నమస్కారం. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం వారి ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, గత వారం మీరు పర్యటనకు వెళ్ళారు, అది ఎలా సాగింది? అసలు ఈ నెలలో కూడా ఏమైనా పర్యటనలు ఉన్నాయి మీకు? అద్భుతంగా అయిందమ్మా. లాస్ట్ వీక్ మనం వెళ్ళిన పర్యటన అంతా విజయవాడ వరకు వెళ్ళి వచ్చి ఉన్నాం. కానీ ఈసారి ప్రత్యేకించి గత 2 నెలలుగా విశాఖపట్నం వాస్తవ్యులు రమ్మని కోరుకుంటుంటే స్టూడియోని ప్రేక్షకులు మనకు అవకాశం కలగలేదు. కానీ ఈ నెల 7, 8, 9 తారీఖులు అంటే వచ్చే మనకు శుక్రవారము, శనివారము, ఆదివారము ఈ 3 రోజులు పర్యటనలో ఉంటాం విశాఖపట్నంలోని. అంచేత విశాఖపట్నం వాస్తవ్యులే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఉత్తరాంధ్రలో ఉన్న స్టూడియో అన్న ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా రావచ్చు. అపాయింట్మెంట్ ముందుగా తీసుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా జ్యోతిష్యపరంగా అన్నీ చూసుకుని వాళ్ళ రాజయోగాలని చెప్పడం అవుతుందన్నమాట. అయితే ఈ అపాయింట్మెంట్ ముందుగా తీసుకోవడం అన్న ఉద్దేశం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, మీ పేరు అన్నీ ముందుగా రాసి ఇస్తే అపాయింట్మెంట్ తీసుకుని మీ యొక్క జాతకాన్ని ఇక్కడ తయారు చేసుకుని అక్కడికి వచ్చి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత అటువంటి ప్రయత్నం కూడా ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా ఆ ప్రయత్నంగా అపాయింట్మెంట్ ముందుగా తీసుకోగలిగితే మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పగలుగుతాము. ఓకే గురుగారు, కాకినాడ నుంచి రవిశంకర్ గారు ఉన్నారు. రవిశంకర్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాదేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/7/71 అండి. 19/7/1971. ఓకేనండి. ఏ టైంలో పుట్టారండి? ఉదయం 6:25 అండి. ఉదయం 6:45. 25 అండి. 6:25. ఓకే, ఉదయం 6:28 పుట్టారు. ఏ ప్లేస్ లో? ఓకేనండి. ఏ ప్లేస్ లో పుట్టారు? కాకినాడ అండి. కాకినాడ. ఇప్పుడు ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు? లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ఒకసారి మన గురుగారిని అడిగాను ఏం చేస్తే బాగుంటుంది అని అనడానికేనండి. ఓకేనండి. ఆర్థిక పరంగానా లేకపోతే కుటుంబ సమస్యలండి? అంటే హెల్త్ అన్ని రకాలుగానండి. లైఫ్ తెలియలేదు ఇంకాను. ఓకేనండి, గురుగారు చెప్తారు. అయ్యా మీది ఇక్కడ రోహిణీ నక్షత్రమైందండి, వృషభ రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ కర్కాటక లగ్నం అయిందండి. ఈ కర్కాటక లగ్నంలో కూడా మీకు ఏంటంటే రవి, కేతు, బుధుడు యొక్క ప్రభావం సంపూర్ణంగా కనబడుతుంది కర్కాటక లగ్నంలోని. తర్వాత మీ లైఫ్ సెటిల్మెంట్స్కి అధిపతి అయినటువంటి కుజుడు, అంటే రాజ్యాధిపతి కుజుడు కూడా సప్తమంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి దశ అనుకూలతగా లేదండి. శని మహాదశ నడుస్తోంది. శని మహాదశలో కూడా ఆ అంతర్దశ శని ప్రభావం కనబడుతోంది కాబట్టి ఇది ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితులు ఏంటంటే మనం పూర్తిగా సంపూర్ణంగా గురువు యొక్క బలాన్ని, శివుని యొక్క ఆరాధన చేయడం అనేది చాలా అవసరం పడుతుందన్నమాట. దీనికి మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకుంటూ శివుని యొక్క ఆరాధన అంటే శివుని యొక్క అభిషేకం నెలకు ఒక్కసారి అయినా సరే చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే శివ ఆరాధన మనం చేస్తామో శరీరంలో ఉన్న శనికి సంబంధించిన ప్రతి ఒక్క రుగ్మతలు పూర్తిగా పోవడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ సెటిల్మెంట్స్ బాగానే ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే కనకపుష్య రాగం ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 ప్రభావాల్లో సంపూర్ణ బలం మీకు కలుగుతుందని చెప్పగలుగుతాము. ఒక గురుగారు మరో కాలర్ ఉన్నారు. నరసింహస్వామి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 నవంబర్ 1971. 1971. ఓకేనండి. ఏ టైంలో పుట్టారు? ఉదయం 6:30. ఉదయం 6:30. ఓకేనండి. ఏ ప్లేస్లో పుట్టారు? ఖమ్మం అండి. ఖమ్మంలో. ఓకే, ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? గురువు గారితో మాట్లాడదామని. చెప్పండి అమ్మా, చెప్పండి. సార్ మేము మిమ్మల్ని విజయవాడలో అపాయింట్మెంట్ తీసుకొని కలిసాం సార్. తర్వాత మొన్న వైకుంఠ ఏకాదశి రోజు కూడా లైవ్ లో మీకు కలిసాం సార్. జ్యోతిషాలయం పెట్టాము. ఆ తర్వాత 2012 వరకు నేను అకౌంట్స్ అడ్మినిస్ట్రేటివ్ లో 10 కాలేజీలకి మేనేజ్మెంట్ చేశాను సార్. తర్వాత 2013 జూన్ లో జ్యోతిషాలయం పెట్టాను. మీరు అన్నారు పికప్ అవుతుంది ఇప్పటి నుంచి అని చెప్పారు. ఆ తర్వాత పోతే మీరు చెప్పిన మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఈ రోజు వరకు 41 రోజు అయిపోయింది సార్. 41 రోజు అయిపోయిందా? అయిపోయింది సార్. ఇంకా మేము మాకు మెయిన్ ఏంటంటే ధనయోగం బాగా బలహీన పడింది సార్. సరే అయితే చెప్తానండి. మీరు మూలా నక్షత్రం ఎప్పటి నుంచి మాకు బాగుంటుంది చెప్పండి. సరే అండి. మీరు మమ్మల్ని కలిసినప్పుడు మీకు మేధా దక్షిణామూర్తి స్తోత్రంతో పాటు ఏమైనా రత్నధారణ గురించి చెప్పామా? కెంపు, కనకపుష్యరాగం ధరించాను సార్. పచ్చ, కెంపు, కనకపుష్యరాగం. పచ్చ మీకు పనికిరాదు. కెంపు ప్లస్ కనకపుష్యరాగం పెట్టుకోవాల్సి వస్తుంది. అది 4 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. జాతి రత్నాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
సరేనా. మేధా దక్షిణామూర్తి స్తోత్రం కూడా రోజు కనీసం ఒక 10 నిమిషాలు, అంటే ఒక 108 సార్లైనా కనీసం చదవడానికి ప్రయత్నం చేయండి. లగ్నం కూడా బాగానే ఉంది. లగ్నం ఇది వృశ్చిక లగ్నం అయింది, ధనుర్రాశి అయింది. లగ్నంలో గురుడు యొక్క ప్రభావం వలన మీకు ఎటువంటి ఆలోచన రావడము, మీరు జ్యోతిష్యపరంగా ముందుకెళ్ళాలని ఆలోచన శక్తి రావడం బాగానే ఉంది. కానీ రవి శుక్ర బుధులు కూడా అక్కడే ఉన్నారు. బుధుడు యొక్క ప్రభావం కూడా కొంతవరకు బలహీనపరుస్తుంది. ప్రస్తుతానికి కుజమహారదశ నడుస్తుంది. ఈ కుజమహారదశలోని యోగాలని ఉంటాయి మీకు. అందులో కూడా అంతర్దశలో బుధుడి ప్రభావం ఉంది. కాబట్టి ఈ ధనము యోగము ఇది అంతా కూడా 2015 జనవరి నుండి సంపూర్ణంగా కనబడుతుంది. అయితే సాధన చేస్తే కానీ ఏదే సాధ్యం కాదు, ఓ మహాకవి అన్నాడు. అంచేతంటే మీరు చేసే సాధన ఈరోజు మీ ఇక్కడ టీవీలో కనబడి స్టూడియో ద్వారా మీ అందరికీ ఇన్ని విషయాలు చెప్పగలుగుతున్నాం అంటే, టూర్లు ప్రయాణాలు చేస్తున్నాం అంటే 10 సంవత్సరాలుగా చేసిన సాధన యొక్క ప్రభావం. ఈరోజు ఎంతో ధైర్యం చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళి విషయాలని విశేషంగా చెప్పడానికి, యోగాల గురించి చెప్పడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఆ విధంగా కొంత సాధన చేస్తేనే కానీ మన స్థాయికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఇంకొక సంవత్సరం కాలం మీకు పడుతుంది. అయితే ధనం సంపూర్ణం ముఖ్యం కాదు, ఇక్కడ ఏంటి సరస్వతి కటాక్షం పొందడం చాలా ముఖ్యం. కాబట్టి మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యపారాయణ ఒక దీక్షగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ దీక్షగా చేసిన తర్వాత దాని యొక్క సంకల్ప బలంతో మీకు ఆ మేధస్సు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీరు జ్యోతిష్యంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా ధన ప్రాప్తి అనేది సరస్వతి కటాక్షం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఒక సంవత్సరం కాలం పడుతుంది మీకు మంచి యోగంలోకి వెళ్ళడానికి అని చెప్పగలుగుతాము. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు రాజమండ్రి నుంచి, సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారు నమస్తే అండి. శుభోదయం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాలు గురించి. మీ మనవరాలి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా మనవరాలి పేరు లక్ష్మీ సావిత్రి హిమబిందు. ఓకేనండి. 4/11/91. 4/11/1991. అవునమ్మా. ఓకేనండి. టైం చెప్పండి. టైం సాయంత్రం 3:45. ఓకేనండి. గోదావరి జిల్లా అమలాపురంలో పుట్టింది. ఓకేనండి. ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి. సూర్యనారాయణ శర్మ గారికి నమస్కారం. నమస్కారం అమ్మా. ఏంటి మీ మనవరాలకి వివాహం చేయాలనుకుంటున్నారా? చేసేద్దాం. పెద్ద మనవరాలకి చెప్పారు మీరు వివాహం అయిందండి, శ్రావణ మాసంలో అయింది. మనవరాలు రెండో మనవరాలండి. మీరు వెంటనే చేసేస్తా అంటే మేము చెప్పేస్తాం, ఇంకేముంది. ఏం చేస్తాను అమ్మాయి? అమ్మాయి రెండో కూతురండి. ఈ అమ్మాయి పెద్ద కూతురు. అచ్చా, ఏం చదువుకుంది అమ్మాయి? బీటెక్ అయిపోయిందండి. బీటెక్ అయిపోయిందా? హస్త నక్షత్రం అమ్మాయిది? అవునండి, హస్త నక్షత్రం కదా. హస్త నక్షత్రం కన్యారాశి, లగ్నం కూడా ఇక్కడ చూస్తే మీన లగ్నం అయింది. అయితే ఇక్కడ సప్తములో శుక్రచంద్రులు కలిసి ఉండడం చిన్న పెసర దోషం ఉంది. అష్టంలో కుజుడు యొక్క ప్రభావం కూడా కనబడుతుంది బాగానే. ఈ అష్టమ కుజ దోష నివారణ కూడా చేసుకోవడం చాలా అవసరం పడుతున్నామా. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం చూసుకుంటే అమ్మాయి జాతకంలోని మనకు 99 నుండి రాహుమార్ దశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఇక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. ఈ రవి ప్రభావము వెళ్ళే లోపల అంటే వివాహం జరగడానికి కొంత అవకాశం ఉన్నప్పటికీ, అంటే 2014 జూలై 14 లోపల అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ కుజుడు యొక్క విశేషమైన అష్టమ స్థానానికి రవితో కలిసి, అగ్నితత్వం గల రవితో కలిసి ఉండడం ఇది కొంచెం దోషంగా మనం పరిగణిస్తాం. కాబట్టి జ్యోతిష్యపరంగా ఏంటంటే ఇటువంటి దోషం ఉన్న వ్యక్తులను చూసుకుని మనం వివాహం చేయాలి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నవ ఆవరణ అర్చన అంటారు. ఆ అర్చన ఒకసారి ఇంట్లో చేయడానికి ప్రయత్నించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఈ నవావరణ అర్చన చేసినప్పుడు ఏంటంటే మన జాతకానికి తగ్గట్టుగా అబ్బాయి అవతల అటువంటి దోషం ఉన్న అబ్బాయి కూడా కలవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరికైనా దోషం ఉందో అడిగితే చిరాగ్గా ఉంటుంది అవతల వాళ్ళకి. అంచేత ఇటువంటి పూజ చేయడం వల్ల ఏంటంటే అటువంటి జాతకాలే మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, డెఫినెట్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత అమ్మాయికి ఏంటంటే సాధారణంగా అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు అంటే మనం గురు బలం పెంచుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. కారణం ఏంటంటే గురుడు కుజుడితో కలిస్తే గురుమంగళ యోగం కింద మారుతాడు, దోషం పోతుంది అంటారనమాట. అంచేత గురు కటాక్షం కోసం ఇది మీనలగ్నం అధిపతి కూడా గురుడే. కాబట్టి కనకపుష్యరాగం రత్నాన్ని ఒక 4 క్యారెట్స్ పెట్టుకుంటూ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అయినా మేధా దక్షిణామూర్తి కానీ గణపతి కానీ ఏదో ఒక గురువు ఎవరైతే గురువుగా భావిస్తారో, అంటే అయ్యవారు అన్నమాట, ఇక్కడ అమ్మవారు కాదు, ఆ అయ్యవారి యొక్క ఆరాధన చేయించడానికి ప్రయత్నం చేయించండి. ఈ రెండింటి ప్రభావంలో కూడా సంపూర్ణంగా బలం పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం దోష నివారణ అనేది జరిగి సరైన సంబంధం వచ్చి యోగానికి వెళ్ళే అవకాశం అని చెప్పగలుగుతాము. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు రమాదేవి గారు. రమాదేవి గారు నమస్తే అండి. రమాదేవి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే గురుగారు. గాయత్రి అండి పేరు. గాయత్రి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. 07 డిసెంబర్ 1996. ఓకేనండి. 10:25 అండి. 10:25. ఎక్కడ పుట్టిందండి? వరంగల్ జిల్లా అండి. ఓకేనండి. ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? మా పాప ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
ఆ తర్వాత ఆమె ఉన్నత చదువులు ఎట్లా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా, వివాహ యోగం ఎట్లా ఉంది చెప్పరండి. విద్యా, ఉద్యోగం, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకేనండి, గురుగారు చెప్తారు. మీ అమ్మ మా స్వాతి నక్షత్రం అయిందండి, తులారాశి అయింది, లగ్నం కూడా ఇక్కడ మకర లగ్నం అయింది. ఇక్కడ విద్య సమయానికి వచ్చినప్పుడు భాగ్యాధిపతి అయిన బుధుడు చూసుకుంటే కొంచెం వ్యయంలోని గురుడు ఇంట్లో ఉండడం, గురుడితో కలిసి ఉండడం, కొంచెం చదువు ఎంతవరకు చదివిందో చదువు అంటే ఆ చదువు అవగానే ఆపేసి వివాహానికి ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇంకొక విషయానికి మాట్లాడుకున్నప్పుడు అంటే గురు మహారదశ ఇప్పుడు మొదలవుతుంది 2014 ఆగస్టు నుండి. ఈ గురు మహారదశ వచ్చిన తర్వాత లైఫ్ సెటిల్మెంట్స్ బాగుంటుంది కాబట్టి ఆ తర్వాత మీరు చేసే వివాహ విషయం కానీ ఉద్యోగ విషయం ఇవన్నీ సెటిల్మెంట్ అవుతుంది తప్ప చదువుకు మాత్రం అంత బలమైన స్థితిని ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆగస్టు నుండి ఈ చదువు విషయానికి బలహీనపడుతోంది. చేత మీరు ఫర్దర్గా వివాహము, ఉద్యోగ ప్రయత్నాలు అవి చేయించండి, మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఈ అమ్మాయి కంటే భాగ్యాధిపతి అయిన భాగ్యంలో రాహు ఉండడం కూడా అంత తండ్రి యొక్క స్థితిగతులు బలహీనంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి భాగ్యబలం పెంచాలి. కాబట్టి బుధుడికి సంబంధించిన పచ్చ అనే రత్నాన్ని, అంటే గరుడు పచ్చ అని చెప్తుంటాం చాలాసార్లు, ఆ గరుడు పచ్చ అనే రత్నాన్ని పెట్టించడానికి ప్రయత్నించండి ఒక 4 క్యారెట్స్ వరకును. ఇంకే డౌట్స్ ఉన్నా మీరు మా పర్సనల్ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ప్రత్యేకించి ఈ అపాయింట్మెంట్ నెంబర్లు కూడా మీకు ఇస్తున్నాం కాబట్టి నా ద్వారా వేదమాత గాయత్రి జ్యోతిష్యాలంగా మీరు రావడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇంకొంచెం ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు, భాగ్యలక్ష్మి గారు. భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి అనురాధ గురించి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/1986. 12/7/1986. ఓకేనండి. అదే రోజు తెల్లారగట్ల 3:15 అండి. 3:15 పుట్టారు. ఓకేనండి. తెల్లారగట్ల 3:15. ఏ ప్లేస్లో పుట్టారండి? ఈస్ట్ గోదావరి. ఓకేనండి. ఇప్పుడు ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ అమ్మాయికి వివాహం ఎప్పుడవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పండి. ఉద్యోగం మరియు వివాహం గురించి. ఓకేనండి, గురుగారు చెప్తారు. మీ అమ్మాయిది ఇక్కడ పుబ్బా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది. లేదండి, ఆ 12వ తారీఖు తెల్లారగట్ల. 12 తెల్లవారు అంటే తెల్లవారితే 13ఆ? 13:15 అండి. 13వ తారీఖు తెల్లారగట్ల. మరి చెప్పండి నక్షత్రం ఏంటి చెప్పండి మీరే. అయితే ఉత్తరా నక్షత్రం అండి. ఉత్తరా నక్షత్రమేనా? మరి అది చెప్పండి, కంగారు పడిపోకండి. ఉత్తరా నక్షత్రం కన్యారాశి అయింది, లగ్నం చూసుకుంటే వృషభ లగ్నం అయిందమ్మా మీ అమ్మాయిది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అష్టమ కుజుడి యొక్క దోషము, సప్తమలో శని ప్రభావము ఈ అమ్మాయి మీద బాగా కనబడుతుందమ్మా. అంచేది ఇక్కడ అష్టమ కుజ దోషం ఉండడం వల్ల కుజదోష నివారణ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. తర్వాత ఇటువంటి జాతకాన్ని చూసి వివాహం చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. ప్రస్తుతానికి రాహుమార దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో శని యొక్క పీడనం కనబడుతుంది. 2014 అక్టోబర్ తర్వాత, అంటే ఈ సంవత్సరం నవంబర్ తర్వాత వివాహ విషయంలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది. ఈ లోపల ఏ ప్రయత్నం చేసినా పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు, ఊరికనే మీకు టెన్షన్ తప్ప ఇంకేం లేదు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ శని యోగకారకుడు, యోగం కూడా ఇస్తాడు, అయితే ఎండింగ్లో ఇస్తాడు ఇక్కడ. అంచేత 2014 అక్టోబర్ సమయంలో మీకు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు అంటే ఆగస్టు తర్వాత చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ అమ్మాయికి ఏంటంటే బుధుడికి నరాలకు సంబంధించిన కొంచెం ఆరోగ్య సమస్య ఉన్నది కాబట్టి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ రత్నాన్ని కూడా పెట్టించడానికి ప్రయత్నం చేయమనండి. ఈ రెండింటి ప్రభావాలు ఫలితాలు బాగుంటాయి అక్టోబర్ తర్వాత అని చెప్పుకెళ్తాము. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు రేపల్ నుంచి పవన్ కుమార్ గారు. పవన్ కుమార్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/10/1980. 7/10/1980. అవునండి. ఓకేనండి, ఏ టైంలో పుట్టారు? రాత్రి 8:18 రాత్రి 8:15. ఓకేనండి, ఏ ప్లేస్లో పుట్టారు? 8:18 పుట్టారు. ఓకేనండి, ఏ ప్లేస్లో పుట్టారు? తెనాలి, గుంటూరు జిల్లా తెనాలి. గుంటూరు తెనాల్లో పుట్టారు. ఓకేనండి, ఇప్పుడు ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంకా పెళ్లి కాలేదు, ఇప్పుడు ఇది దోషాలు ఉంటే చెప్పండి. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకేనండి, గురుగారు చెప్తారు. అయ్యా మీది ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయింది, కన్యారాశి అయింది, లగ్నం చూస్తే వృషభ లగ్నం అయింది. ఇక దోషము సప్తమలో ఉన్న కుజుడి యొక్క ప్రభావం బాగా కనబడుతోంది. సప్తమ కుజ దోషం అని కనబడుతుంది, సంపూర్ణమైన దోషం అంటాము. ఇది కాకుండా రవి శుక్ర గురులు వీళ్ళందరూ కలిసి ఒకే రాశిలోని గురు మూడ్యంలో మీరు పుట్టడం కూడా కొంత రకంగా సంతాన విషయంలో కూడా కొంత దోషం ఉంది. ఇది కన్యారాశి ఇవ్వడం వల్ల లగ్నాతో పంచమ స్థానం ఉంది కాబట్టి కన్యాస్థానంలో ఇటువంటి దోషం ఉండడం వల్ల ఇది కూడా ఒక రకంగా గురు చండాల యోగం కూడా ఇక్కడ ఉంది. దీని యొక్క ప్రభావం కూడా బాగా కనబడుతుంది కాబట్టి గురు మంత్ర సాధన, జపము, హోమము, తర్పణము, సమారాధన చేయించడము, కుజునికి ప్రత్యేకించి
మన దోష నివారణ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. దీంతోపాటు బుధుడికి సంబంధించిన పచ్చ అనే రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ మూడింటి ప్రభావంలో కొంత సంపూర్ణ బలం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో శుక్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి 2014 అక్టోబర్ లోపల వివాహం అయితే జరుగుతుంది. అయితే ఈ దోషాలన్నీ నివారణ చేసుకోవడం చాలా అవసరం. కొంచెం వివరంగా కొంచెం సమస్య కూడా ఉంది. ఇక్కడ శుక్రుడు కూడా కొంత బలహీనంగా ఉన్నాడు సింహరాశిలోని. అంటే ఇవన్నీ వివరంగా చెప్పడానికి టీవీలో సమయం తక్కువ కాబట్టి పర్సనల్గా మా నంబర్కి కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ చేసి రాగలిగితే కొంచెం వివరంగా చెప్పగలుగుతామండి. ఓకే గురుగారు, ప్రకాశం జిల్లా నుంచి సామ్రాజ్యం గారు ఉన్నారు. సామ్రాజ్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు తీషిత. ఓకే. పేరు తీస్తా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 7 2000 సంవత్సరం. 2000. ఆ, ఏ టైంలో పుట్టిందండి పాప? ఆదివారం మధ్యాహ్నం 1:26 పుట్టిందండి. 1:26 మధ్యాహ్నం 1:26 పుట్టింది. ఓకేనండి. ఏ ప్లేస్లో పుట్టింది? స్వర్ణగ్రామం అండి. ఓకేనండి. ఇప్పుడు ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే చదువు ఎలా ఉంటుంది, రాశి నక్షత్రం తెలుసుకున్నామని. రాశి నక్షత్రం అలాగే ఆమె భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకేనండి, గురుగారు చదువు చెప్తారు. గురించి. ఓకేనండి. మా అమ్మాయిది మృగశిర నక్షత్రం 4వ పాదం అయిందమ్మా, రాసుకోండి. మిథున రాశి అయింది. మృగశిర నక్షత్రం 4వ పాదం మిథున రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే సింహలగ్నం అయింది. ప్రస్తుతానికి రాహు మహర్దశ నడుస్తుందమ్మా, అందులో కూడా అంతర్దశలో శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతోంది. దశలు అంతర్దశలు బాగున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే జాతకంలోని కొంతవరకు రాహు శుక్రుల కలయిక చదువు మీద కంటే కళాకారుడు కాబట్టి కొన్ని అదర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం పడుతుంది. అందులో చిన్నపిల్ల కాబట్టి సుమారుగా ఇప్పుడు 15 సంవత్సరాల వయసులో ఇప్పుడు 10th క్లాస్ అది ఉంటుంది కాబట్టి అదర్ కల్చర్ యాక్టివిటీస్ మనసుగానే పడితే చదువు మీ శ్రద్ధ తగ్గితే ఫ్యూచర్ అంతా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా రాహు గాయత్రి మంత్ర సాధన చేయించండి అమ్మాయి చేత. తర్వాత కెంపును ఒక రత్నం కూడా పెట్టించిన అమ్మాయికి ఆరోగ్యంగా ఉండడానికి, తర్వాత ఆలోచన శక్తి పెరగడం, పెద్దరికాన్ని అంటే ఇక్కడ ఏంటంటే తండ్రి యొక్క బాధ్యత తీసుకునేటట్టుగా పెద్దరికాన్ని కూడాను ఆమెకు రావాలని చిన్న ఆలోచనతో ఉంది కాబట్టి ఈ కెంపు రత్నం బాగా పనిచేసే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. సూర్య ఆరాధన కూడా చేయించండి. ఈ రెండింటి ప్రభావంలో కొంత బాగుంటుంది. ఏదైనా ఈ రాహు మహర్దశ 2018 వరకు ఉంది కాబట్టి 2018 వరకు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఆ తర్వాత గురు మహర్దశ నుండి మంచి యోగాలకు వెళ్తున్నాయి చెప్పగలుగుతాము. ఓకే గురుగారు, బెంగళూరు నుంచి మరో కాల్ ఉంది. రాధిక గారు. రాధిక గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? నా గురించి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/4/53. 1953. ఓకేనండి. ఏ టైంలో పుట్టారు? 6:20 మార్నింగ్ అండి. ఏంటండి? 6:20 అండి. 6:20 మార్నింగ్ కడప డిస్ట్రిక్ట్ అండి. కడపలో పుట్టారు. ఓకేనండి. ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? గురువుగారికి చెప్పండమ్మా. నమస్కారం అండి. చెప్పండమ్మా, ఏంటి సంగతి చెప్పమ్మా. నాకు మరి మా అబ్బాయిలకు వివాహం కుదరడం లేదు అంటే మాతృపితృ దోషాలు ఉంటాయని ఇంతకుముందు చెప్పినారు గురుగారు మీరు. అది నాకు వర్తిస్తాయా లేదా? మా అత్తగారికి ఏమో మేము ఎప్పుడు చేస్తుంటాం బ్రాహ్మణ్స్, మేము కూడా ఇయర్ చేస్తూనే ఉంటాము. మా నాకు మాతృపితృ అంటే నాకు ఎట్లా వర్తిస్తాయి ఏమని కనుక్కుందామని. మీ వారి యొక్క మీ వారి యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఏం స్వామి? మీ వారి యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నారు? లేదు స్వామి. అక్కడ వాళ్ళకి చేసే దోషాల మీద పిల్లల మనవాడిని వంశోద్ధారకుడికి అన్ని రకాల యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మన ఇక్కడ మాతృపిత దోషాలు అంటే ఆ పిల్లవాడి యొక్క తండ్రి అని అక్కడమాట. అంటే మీ వారు చేయవలసిన కర్మలు సరిగ్గా చేయకపోవడం వలన అది వంశాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అది ఆగేటట్టుగా ఉంటాయని చెప్తుంటాం అన్నమాట. ఇవన్నీ కనబడుతుంటాయి కొన్ని మనం గుప్తంగా మనం రహస్యంగా జాతకంలో చూసినప్పుడు ఇవన్నీ కనబడతాయి కాబట్టి చేసే కర్మలు సరిగ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తుంటాం అన్నమాట. దీనికి ఏంటంటే ఒకసారి అవకాశం లేనప్పుడు కానీ ఇంకేదైనా పరిస్థితి ప్రభావం వల్ల మనం ఆ రోజు చేయలేని పరిస్థితుల్లో గో సంరక్షణ చేసుకోవడం వలన గోమాతలో 3 దేవతలు ఉంటాయి కాబట్టి అందులో మాతృపితృ దేవతల యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఆ సేవ చేసుకోవడం వలన ఫలితాలు ఉంటాయి. అది కాకపోతే శివ పంచాక్షరి
మహామంత్రాన్ని 1,25,000 సార్లు చదివి అందులో 10 వంతు తర్పణము, హోమము, సమారాధన చేసి, సమారాధన అనేది ఆ తిథినాడు తండ్రి గారి యొక్క తిథినాడు కానీ సమారాధన కానీ పెట్టుకుని, అంటే ప్రతి నెల ఆ తిథి వస్తుంది కాబట్టి సమాధానం అంటే ఇక్కడ భోజనాలు పెట్టడం అన్నమాట. కనీసం 125 మందికి బ్రాహ్మణులకి భోజనం పెట్టడం, ఈ విధమైన స్థితిని చేసుకోవడం వల్ల ఏంటంటే దోషం సంపూర్ణమని నిర్మూలన జరుగుతుందన్నమాట. సో అంచేత మీరు ఇటువంటి తెలుసో తెలియక చేసిన పొరపాట్లు ఏమైనా శివపంచాక్షర మంత్రాన్ని ఈ విధంగా చేయడం వల్ల మీరే కాదు, ఎవరైనా స్టూడియోని ప్రేక్షకులు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఆ విధంగా చేయడం ఫలితాలు ఉండే అవకాశం ఉంటే దోషం పోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకేమైనా వివరాలు కావాలన్నా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం అని మీరు ఫోన్ చేయగలిగితే మీ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేయగలిగే అవకాశం ఉంటున్నాము. ఓకే గురుగారు, కడప నుంచి సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 30, 1976. ఏంటండి మళ్ళీ చెప్పండి. మే 30, 1976 ఉదయం 10:30 గంటలండి. మే 30, 1976. టైం చెప్పండి. ఉదయం 10:30. ఉదయం 10:30కి పుట్టారు. ఓకేనండి. ఏ ప్లేస్లో పుట్టారు? కడపలో అండి. కడపలో. ఓకేనండి. ఇప్పుడు ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ పని చేసినా కలిసి రావడం లేదండి. ఎక్కువగా నష్టాలే వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? వ్యాపారం అండి. ఏ వ్యాపారం చేస్తున్నారు? కూడా పెట్టాను, రియల్ ఎస్టేట్ లో పెట్టాను. రియల్ ఎస్టేట్ లో డబ్బులు పోయినది. మీది ఇక్కడ నక్షత్రం చూస్తే మృగశిర నక్షత్రం అయిందండి. లగ్నం చూస్తే కర్కాటక లగ్నం అయింది. లగ్నంలో కుజశనుల కలయిక ఉందండి. ఈ కుజశనుల కలయిక ఎన్నో మన స్టూడియోలో ఎన్నో మందికి చెప్పి ఉన్నాం, కొన్ని వేల మంది జాతకాల్లో చూస్తుంటాం. శని కుజుల కలయిక కలిసి ఉండడం కానీ, సప్తమ భావాలతో చూడడం కానీ, ఇవి రెండు కలిసి చతుర్థ దశమ భావాలతో ఒకరినొకరిని వీక్షణ చేసుకోవడం వల్ల కానీ, లేదంటే ట్రాన్సిట్లో వాళ్ళు వచ్చినప్పుడు కానీ మనకేంటంటే విపరీతమైన వైపరీత్యం చూపిస్తున్నమాట. మీకు లగ్నంలోని నెత్తి మీదే ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి. వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది కలుగుతున్నాయి, అది కాకుండా బిజినెస్లో కూడా ఇబ్బంది కలుగుతుంది. అంచేత మీరు బిజినెస్ చేయాలనుకున్నా ఎవరో ఒకరు పార్ట్నర్షిప్గా చేసుకుని చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు అందరూ స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి చేయండి. దానివల్ల కొంత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లైఫ్ అనేది మిజరబుల్గా ఉండే అవకాశం ఉంటుంది లగ్నంలో ఉంటే మాత్రము. ఇక్కడ 2014 అక్టోబర్ తర్వాత శని మహారదశ మొదలవుతుంది. కనీసం ఇప్పుడు కొంత నయం గురు మహారదశ కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే శ్రీ విద్యోపాసకులను ఎవరైనా కలిసి శ్రీ విద్య సంబంధించిన గురు గణపతి బాల మంత్ర ఉపదేశం తీసుకుని మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే మీ లైఫ్ కొంత సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా గురువుకు సంబంధించిన కనకపుష్యరాగం రత్నాన్ని చూపుడు వేలికి, కెంపు అనే రత్నాన్ని ఉంగరం వేలికి, ఇవి రెండు కూడా ధారణ చేయడానికి ప్రయత్నించండి. ఇది కొంతవరకు మీకు మానసిక శారీరక ఒత్తిడిని బయట తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం అనేది ఈ 2 ధారణ చేసిన తర్వాత మీరు పెట్టుకోండి, వ్యాపారాన్ని కంటిన్యూ చేయడం ప్రయత్నించండి, బాగుంటుంది చెప్పేద్దాం. ఓకే గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. రవిశంకర్ గారు నమస్తే అండి. ఓకే గురుగారు, ఈ నెల 7, 8, 9 తేదీల్లో మీ పర్యటన ఉంది కదా విశాఖపట్నంలో, అక్కడ మిమ్మల్ని కలవాలంటే ప్రొసీజర్ గురించి చెప్తారు ఒకసారి? ఇక్కడ 7th, 8th, 9th అండి. శుక్రవారము, శనివారం, ఆదివారం 3 రోజుల పర్యటన ఉంది. ముందుగా ప్రయర్ అపాయింట్మెంట్ నెంబర్స్ చెప్తున్నాం కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, మీ పేరు కానీ ఇవ్వగలిగితే దాంతో ఇక్కడ జాతకాన్ని తయారు చేసి అక్కడికి వచ్చినప్పుడు మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటో కొంత సమయం వృధా అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళము, చుట్టుపక్కల రాజమండ్రి, కాకినాడ వాళ్ళు కూడా వచ్చి కలవచ్చు. ఉండేది 3 days ఉంటాం కాబట్టి చక్కగా మీ యొక్క సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ చేసినప్పుడు మేము ఎక్కడ ఉంటాము, ఏం సంగతి, ఎక్కడ మిమ్మల్ని కలవడానికి అవుతుంది, మీరు మమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలి, ఇవన్నీ వివరంగా అపాయింట్మెంట్లో మాకు రిసెప్షన్ చెప్తుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. మీ సమస్య పరిష్కార మార్గాన్ని చూసుకొని చెప్పేద్దాం. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి జ్యోతిషానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే మా కాలర్స్ యొక్క సందేహాలను నివృత్తిపరిచారు. అందుకు స్టూడియోని ప్రేక్షకులందరి తరపున మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఈ నెల 7, 8, 9 తేదీలో విశాఖపట్నంలో గురువుగారి పర్యటన ఉంది. అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇది వాళ్ళ ధర్మ సందేహాల కార్యక్రమం. నమస్కారం.